ఎస్ఆర్ ఫామ్ మీకు ఒకటే వచ్చిందా? అయితే అందులో పొరపాటున మిస్టేక్ చేశారా? ఒకవేళ అలాగే బిఏలోకి ఇచ్చేసిన ఫామ్ ని మళ్ళీ ఎలా కరెక్షన్ చేసుకోవాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సాధారణంగా బిఏలో మీకు ఇచ్చే ఎన్యుమరేషన్ ఫామ్స్ 2 కాపీస్ ఉంటాయి. ఇందులో మీరు రెండింటిని ఫిల్ చేయాలి. ఇప్పుడు తిరిగి బిఏలోకి ఇచ్చేటప్పుడు ఒకదానిపై రిసీవ్డ్ సైన్ వేయించుకోవాలి. ఇప్పుడు కొందరికి ఒకే ఫామ్ ఇస్తున్నారు. ఇలాంటప్పుడు మీరు ఆ ఫామ్ ని నింపే ముందే అది ఎలాగో బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది కాబట్టి ఒక జిరాక్స్ కాపీని మీ దగ్గర ఉంచుకోండి. ఒకటి మిస్టేక్ అయినా మరొకటి ఉంటుంది. ఇప్పుడు బై మిస్టేక్ లో మీకు ఇచ్చిన ఒకే ఫామ్ లో ఆల్రెడీ మిస్టేక్ చేసి ఉండి బియోలోకి సబ్మిట్ చేయకుంటే సింపుల్ గా మీకు నేను పై పోర్షన్ ని వదిలేసి కింద ఉన్న 2 పోర్షన్స్ నా దగ్గర కాపీ ఉంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పై పోర్షన్ ని ఎలాగో మీరు మిస్టేక్ చేయడానికి అక్కడ ఏమీ ఉండదు కాబట్టి అక్కడ ఫోటో మాత్రమే అతికించింది ఉంటుంది. కాబట్టి మీ పై పోర్షన్ ని కట్ చేసి నేను ఇచ్చిన కింది పోర్షన్ కి అటాచ్ చేసి ఫ్రెష్ జిరాక్స్ కాపీని చేపించుకొని పాత ఫామ్ పై అంటించిన పాస్పోర్ట్ ఫోటోని దీనిపై అంటించి ఫ్రెష్ గా ఫిల్ చేయండి. మళ్ళీ మీకు ఫ్రెష్ ఫామ్ ఇచ్చినట్లు అవుతుంది. తప్పులు లేకుండా ఫిల్ చేయవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీ ఫామ్ ని బిఏలోకి మీరు ఇదివరకే సబ్మిట్ చేసి ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో బిఏలో మీ ఫామ్ ని ఆన్లైన్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి మీ బ్రౌజర్ లో voters.eca అని టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ అయి ఉంది. మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ కి వచ్చేయచ్చు. ఇప్పుడు ఇందులో ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లాగిన్ అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నంబర్ అండ్ కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద ఓటీపీతో లాగిన్ కండి. ఒకవేళ యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తే కింద ఉన్న సైన్ అప్ ని సెలెక్ట్ చేసి యూజర్ ని క్రియేట్ చేసుకోండి. వన్స్ ఓటీపీ ఎంటర్ చేశాక కింద వెరిఫై అండ్ లాగిన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ స్టేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీ లేటెస్ట్ ఓటర్ ఐడి ఎపిక్ నంబర్ ని ఎంటర్ చేసి కింద సెట్ చేయండి. ఇప్పుడు కింద మీ ప్రెసెంట్ ఓటర్ ఐడిలో ఉన్న ఓటర్ ఇన్ఫర్మేషన్ కింద చూపిస్తుంది. దీని ప్రకారం మీరు ఫిల్ చేసి ఇచ్చిన ఫామ్ ని బిఏలో ఇంకా ఆన్లైన్ చేయలేదని అర్థం. ఇక్కడ కావాలంటే మీరు ఓన్ గా కూడా ఆన్లైన్ లోనే 2002 ఓటర్ వివరాలు ఎంటర్ చేసి మీ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు. దీనికి మీ ఆధార్ అండ్ ఓటర్ ఐడిలో పేరు మాత్రం సేమ్ గా ఉండాలి. అలాంటప్పుడే మీకు ఆన్లైన్ లో పాసిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు ఆన్లైన్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మీ బిఏలో కూడా అప్డేట్ అయిపోతుంది. ఇది ఒక ఓటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఇప్పుడు మరొక ఓటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని చూస్తే ఇక్కడ కింద చూడొచ్చు, యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ విత్ మొబైల్ నంబర్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఏలో. అంటే మీరు నింపిన ఫామ్ బిఏలో తన సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేశాడని అర్థం. కానీ ఇక్కడ అప్డేట్ చేసినా లేదా చేయకున్నా మీరు మీ ఫామ్ ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ చేయకుంటే మీరు బిఏలోని కాంటాక్ట్ అయి తన వద్దనున్న ఫామ్ ని నేను చెప్పిన ప్రాసెస్ లో ఫ్రెష్ గా ఎడిట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్ లో అప్డేట్ చేసి ఉంటే బిఏలోకి మళ్ళీ ఎడిట్ చేసే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు మీ ఏరియా బిఏలోని కాంటాక్ట్ అయి దగ్గరుండి సరైన డీటెయిల్స్ ఎడిట్ చేయించుకోండి. ఒకవేళ ఇక్కడ మీకు మీ ఏరియా బిఏలో కాంటాక్ట్ నంబర్ తెలియకుంటే ఇది మీకు ఇచ్చిన ఎస్ఆర్ ఫామ్ పైనే నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. కాంటాక్ట్ అయి ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మిస్టేక్ అయిన డీటెయిల్స్ ని సరి చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇందులో డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.